కర్నూలులోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో టీడీపీ నేతలు గొడ్డలతో వినూత్న నిరసన చేపట్టారు. వైసీపీ ప్రకటించిన వెన్నుపోటు కార్యక్రమానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల జగన్ పాలనంతా రక్త చరిత్ర, నేర చరిత్ర, గొడ్డలిపోటు అని గొడ్డలతో టీడీపీ నేతలు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో గొడ్డలిపోటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరిచేతారెడ్డి, అదేవిధంగా పాణ్యం నియోజకవర్గం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, అదేవిధంగా ఎమ్మెల్యే గౌరిచేతారెడ్డి ఉన్నారు. అంతా మాట్లాడారు. చెప్పండి సార్, ఈ గొడ్డలిపోటు కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటి సార్? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు వెన్నుపోటు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలా విచిత్రం అది. ఎందుకంటే వెన్నుపోటు అనేది పుట్టడమే ఆ వైసీపీ పార్టీలోనే పుట్టింది ఆ వెన్నుపోటు. ఎందుకంటే వైసీపీ పార్టీని రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి శివకుమార్ను వెన్నుపోటు పొరిస్తేనే మీకు ఈ పార్టీ సింబల్ వచ్చినదని చెప్పి నేను వైసీపీ నాయకులకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే వెన్నుపోటు అనడానికి కూడా పూర్వము రాజారెడ్డి గారు బైరటీస్, ఈరోజు వైఎస్ ఫ్యామిలీ ఈరోజు ఇట్లా ఉందంటే దానికి బైరటీస్ మైండ్సే కారణము. అలాంటి బైరటీస్ మైండ్స్ కూడా ఒక బీసీ నాయకుడిని భాగస్థునిగా చేసుకుని ఆయనకు వెన్నుపోటు పొరిచి మీరు వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నారంటే చాలా సిగ్గుచేటు అవుతుంది. మిమ్మల్ని నమ్మి ప్రజలు వైసీపీకి 151 సీట్లు గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకే మీకు ప్రజలు ఆ స్థితి పట్టించినారు. మేము చెప్పేది ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఫస్ట్ సంవత్సరంలోనే 75% ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని ఈ వైసీపీ విధులకు నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు చేసిన లిక్కర్ స్కాములు, ఇసుక శాండ్ స్కాములు ఇవన్నీ బయటపడతాయనే ఉద్దేశంతోనే ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఇటువంటివి వెన్నుపోటు కార్యక్రమాలు అని చెప్పి రోడ్లు ఎక్కడం జరుగుతుంది. మిమ్మల్ని ఎవరు ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. రేపు మొన్న జరిగిన ఎలక్షన్లలో ఏదైతే మీకు ఓటమి చదిచూసినారో రేపు రాబోయే కాలంలో ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొట్టి ఇంకా నీచమైన స్థితికి పోతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనా ఉంటే డెవలప్మెంట్ విషయంలో ఏదైనా ఉంటే చర్చకు రావాలి, కానీ ఇట్లా ప్రజలను మభ్యపెట్టాలి చేస్తే ప్రజలు అమాయకులు కాదని నేను తెలియజేసుకుంటున్నాను. చెప్పండి మేడం, వైసీపీ వెన్నుపోటు కార్యక్రమాన్ని ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితులు ఉన్నారంటారా? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవరు వెన్నుపోటుదారులో. ఈరోజు వాళ్ళు వెన్నుపోటు కార్యక్రమం చేయడం ఆశాస్పదంగా ఉంది. విధ్వంసాన్ని కప్పిపుచ్చుకోవడానికి, కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉండి లక్షల కోట్లు సంపాదించి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడానికి ఆ శివకుమార్ నుంచి పార్టీని లాక్కొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. తల్లిని చెల్లిని గెంటేసినారు. సొంతం ఎత్తుకొని పెంచిన బాబాయినే గొడ్డలతో వేటు చేసిన వాళ్ళు ఈరోజు వెన్నుపోటు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు 5 ఏళ్లలో అధికారంలో ఉండి ఏం చేశారు? కనీసం మేము అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 1 సంవత్సరంలోనే 70% ఇచ్చిన హామీలనన్నీ నెరవేరుస్తూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అంతేకాకుండా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి రాష్ట్ర ప్రగతి కోసమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఈరోజు అందుకే ఏం చేయాలో తెలియక ఇలాంటి ప్రోగ్రాములు పెట్టుకొని వాళ్ళ మైండ్ బ్లాంక్ అయ్యి చేస్తున్న కార్యక్రమం ఇది. దాన్ని తిప్పికొట్టాలని, ప్రజల్లో చైతన్యం తేవాలని మేము చరితమ్మ గారి నాయకత్వంలో ఈరోజు దీన్ని ప్రజా తీర్పుకు దినంగా భావిస్తూ వాళ్ళు చేసిన ఒక స్కిట్ ద్వారా మల్లెల రాజశేఖర్ గారు చెప్పారు. ఒక స్కిట్ ద్వారా వాళ్ళు చేసిన పని, వాళ్ళ గొడ్డలి సింబల్ని వాళ్ళకి చూపించడం జరిగింది. సో మొత్తం మీద గత ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రజల నుంచి డైవర్ట్ చేసేందుకు కూడా వైసీపీ నాయకులు ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు కూడా వైసీపీ నాయకులు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరని టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.